అసలు ఈరోజు ఏం జరిగిందంటే మా పిల్లల వల్ల మా ఇంట్లో అయితే నాకు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సింది వస్తుంది. ఎందుకంటే మేము శివరాత్రి రోజు అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. నేనైతే నా వంతు ఫ్రూట్స్ అయితే నేను తినేసాను. మా పిల్లల వంతుదైతే అలానే పెట్టాను. ఎందుకంటే మా పిల్లలు ఫ్రూట్స్ తినరు, అసలు వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకు మిల్క్ షేక్స్ అంటే చాలా ఇష్టం. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మిల్క్ షేక్స్ పోస్ట్ చేశాను కదా, వాళ్ళు ఎంత ఇష్టంగా తాగుతున్నారో. కానీ మా హస్బెండ్కి తెలియదు కదా, వాళ్ళకి ఫ్రూట్స్ ఇస్తే మళ్ళీ రిటర్న్స్ తీసుకొచ్చేస్తున్నారు. స్నాక్స్లో అయితే కంపల్సరీ ఫ్రూట్స్ అయితే పెడతాను, వాళ్ళు ఆ ఫ్రూట్స్ రిటర్న్స్ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఆ విషయం మా హస్బెండ్కి తెలీదు, కానీ మా హస్బెండ్ నా మీద కోపం అయితేనే ఉంటారు. అయితే ఫ్రూట్స్ తీసి మంచిగా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను కస్టర్డ్ చేద్దామని. ఇక్కడైతే పాలు అయితే మంచిగా వేడి చేసుకున్నాను అండ్ 1 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఒక గిన్నెలో వాటర్ పోసి కస్టర్డ్ పౌడర్ మంచిగా మెల్ట్ అయితే చేసుకున్నాను. గడ్డలు ఉంటే మంచిగా ఉండదు, మంచిగా ఇట్లా వాటర్లో అయితే కలుపుకోవాలా. అండ్ ఇక్కడ మంచిగా పాలు మరిగినాక ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఇక్కడైతే వేసేసుకోవాలా. ఇది మంచిగా చిక్కపడే వరకు అయితే పెట్టుకోవాలా, మనకు మంచిగా చిక్కగా పడాలా. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచిగా ఇట్లా బాయిల్ చేసుకొని ఇట్లా క్రీమీ టెక్స్చర్లో వచ్చే వరకు అయితే మంచిగా బాయిల్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే పెట్టుకోవాలా. మంచిగా ఫ్రూట్స్ అయితే ఇక్కడ కట్ చేసి పెడుతున్నాను. అండ్ ఇక్కడ మా పిల్లలకు డ్రై ఫ్రూట్స్ అంటేవి అస్సలు ఇష్టం ఉండదు, ఏం చేయాలనో అర్థం కాదు. వీళ్ళ వల్ల అయితే మా ఇంట్లో అయితే నువ్వు ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ చేస్తున్నావు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అయితే అంటారు. అండ్ ఏమైందంటే ఈ కస్టర్డ్ చేసినాకవి లాభం లేదు. మా చిన్న బాబుకి కస్టర్డ్ చేసి ఇచ్చి గిన్నెలో వేస్తే అతను మీదికి వెళ్ళి నాకు తెలియకుండా మొత్తం పోమోగ్రానేట్ ప్లస్ ఏమో గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, అతనికి అవంటే అస్సలు ఇష్టం లేదు. మెల్లగా వెళ్ళి మీద కూర్చొని అయితే ఆ ఫ్రూట్స్ తీసి పాడేసిండు. మళ్ళీ మా హస్బెండ్కి నేను చూపిస్తే మా హస్బెండ్ అసలు నమ్మట్లేదు. లేదు నువ్వు కావాల్సుకొని చేసినావు అని నా మీద అంటాడు. ఇలా ఉంది మా పిల్లలతోటి, ఏం చేయాలనో అర్థం కాదు. అండ్ ఇక్కడైతే కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడేమో ఏం చేస్తానంటే ఇంకొక సొల్యూషన్, ఇది మంచిగా పెట్టి దీని మీద కొంచెం 1 స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ వేసి ఇస్తాను మా బాబుకి. తింటాడో లేదో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.